ఏంటమ్మా? నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముందు మొప్పలాగే ఉన్నాను. కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా. అవునమ్మా, నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ ఆయనకి చెప్పు. లేదంటే ఎందుకే దాచావని దాన్ని కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు. అవునమ్మా, నువ్వింటికి వెళ్ళమ్మా, నేను చెప్తానులే. ఎవరికి తిథి పెట్టాలి? ఒక యముడికి. యముడికే తిథి పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు. నేను అక్కడ చావడానికి పెడుతున్నాను. పిండ దేవతాభ్యో నమః. ప్రథమ పిండం స్థాపయామి. పిండ పితృదేవతాభ్యో నమః. ఏమండి, ఎవరు చనిపోయారండి? నరసింహ. నరసింహ చనిపోయాడంట. వసంతమ్మ, నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నాడు. అయ్యో నరసింహ, నిజంగానే చచ్చిపోయాడు. అవును, పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తున్నాం. దీనిలో సంతకం పెట్టు. బాలే అడిగావయ్యా. దారుదలయ్యా. ఏమన్నా నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నావని చెప్పకూడదా? ఇప్పుడు ఏం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, నీ బతికిలా అయిపోయింది. విచారకంటే ప్యాంట్లు తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు. నీ శవ దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజ్యాలు. బాబాప్పుడు నా ఉసురు తగిలేరా నువ్వు ఇలా చచ్చావు? కరెక్ట్. నాలాంటి ఆడపిల్లని ఎంతమంది ఉసురు పోసుకున్నావు? 16 రోజుల కార్యం వరకే కదరా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నాకు కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు. ఏమైందో చూసావన్నయ్య? ఎన్నాళ్ళకి ఊరు ఈ చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే, ఈ రోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చే టీయేనే తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారోనని చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనం అంతా నా మీద చెప్పులు విసురుతున్నారే. నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది ఏమి కనబట్టలేదే. ఉండవే, ఊదేస్తానే నీకు. చాక్లెట్స్ తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. అక్క కూడా ఈ రోజు మా అందరికి దీపావళి. అమ్మా, ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా, రామ్మా రా. తాగమ్మా. ఏవే, నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? జనాల కింద టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతారు మీకు స్పాట్.
నేను చచ్చిపోతే నా మీద ప్యాడ్ చుడతారా, చెప్పులు చుడతారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. రేయ్! నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు. ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. నువ్వు నాతోరా, నేను నీతో వస్తాను. సరేలేరా, పద వెళ్దాం. ఈడు పెద్ద వస్తాదులాగా పీకుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పిల్లం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే స్టడీ అబార్షన్ చేయించుకున్నావా? అబార్షన్ చేయించుకున్నావా? చేయించుకున్నావే? చేయించుకున్నావే? కొట్టురా, బాగా కొట్టు. అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపాయి. అడుగు అడుగు, బాగా అడుగు. గరగారు చేసుకొచ్చింది ఇది. అడుగు దీన్ని. అవునే, నువ్వు అబార్షన్ చేయించుకుంది తప్పు. నేను అబార్షన్ చేయించుకొని ఉండాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేస్తుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. ఏంటి? అవునురా, మీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేస్తుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఛే! పోరా, ఎక్కడికైనా వెళ్ళి చాపు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రాడనే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంతా ఈ బారుంబొక్కు వల్లే. అంతా ఈ బారుంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న. ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడు రా. బీడీ పెట్టాడు. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొడ్డు. ఏమయ్యా, ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోరుమోవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకోరా. తమ్మే, దమ్మేరా. అయ్యో, వద్దంటున్నాను కదయ్యా. నువ్వు రమ్మవే, నువ్వు కొట్టరా. ఈయన చెడింది కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళి వెనకాల పెట్టా. వెళ్ళా వెళ్ళా.
గోక్కున్న జాడగాని ఇస్త్రీ చేయరా నా కొడక ఓదరా జుమ్ముని బాగోదే ఇప్పుడు చూడు. అది అలాగే